ఏంటంటే తృప్తులు అసంతృప్తులు రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయాలు, ఎన్నికలకు ముందు మరింత సహజమైనటువంటి అంశాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రానివారు అసంతృప్తిగా ఉంటారు, వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము టిక్కెట్టు అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టిక్కెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా, లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే, పూర్వం నుంచి నేను చూస్తున్నా, 89లో నేను శాసనసభ్యుడిని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్. చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ 2,60,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. అందువల్ల తృప్తులు అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి. ఉన్న తృప్తుల్ని అసంతృప్తుల్ని సరి చేసుకుంటాం. ఇంకా తృప్తి చెందని వాడు ఉంటే వెళ్ళిపోతారు. మా ఎంపీ గారు లాగా వెళ్ళినా మేమేం కంగారు పడం, ధైర్యంగా ఫేస్ చేస్తాం. జనం మధ్యలో జగన్ ఉన్నాడు, మేమున్నాం, విజయం మాదే. రాసుకోండి. వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే. అసలు 7 సీట్లలో ఎవరెవరిని పెడతారో తెలుసా వాళ్ళకి? 7 సీట్లో జనసేనకి ఏమన్నా ఇస్తారో లేదో తెలుసా మీకు? మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లో ఏది జనసేనకి ఇస్తారు, ఏది జనసేనకి ఎవరు తెలుసా? దే ఆర్ ఇన్ మోస్ట్ కన్ఫ్యూజన్. మాకు కన్ఫ్యూజన్ లేదు, విజయం మాదే. తృప్తులు అసంతృప్తుల గురించి మేము వర్రీ కావడం లేదు, కాబోము కూడా. 4 పోయారు మాకు ఓటు వేయకోకుండా, డబ్బులు గమ్ముడు పోయి. వీ డోంట్ కేర్. మా ఎంపీ గారు వెళ్ళిపోయాడు, డోంట్ కేర్. మా ఎంపీ గారికి మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీని పెడతామంటే నేను ఒప్పుకోలే, వెళ్ళిపోయాడు. పోటీ చేయమని చూస్తాం. ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ప్రజలు.